అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి నిర్వహణలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతోంది. అసలు యజ్ఞం అంటే ఏంటి? పత్రిజీ ఎందుకు యజ్ఞాలను స్టార్ట్ చేశారు? ఒక యజ్ఞంలో పాల్గొంటే ఒక సాధకుడికి కలిగే అనుభవాలు, అనుభూతులు ఏంటి మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆదోని నివాసి కమలా మేడం. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ముందుగా మరి మీ ధ్యాన పరిచయం. నాకు ధ్యానం అనేది 2004లో ఫిబ్రవరి అమావాస్య అంటే శివరాత్రి అమావాస్య రోజు స్టార్ట్ అయింది. అంతకుముందు తెలీదా అంటే నాకు చిన్నప్పటి నుంచి ధ్యానం అనేది తెలుసు, ధ్యానం చేస్తూ ఉన్నాను కూడా. నేను స్కూల్కి వెళ్ళే ఆ సమయంలో ధ్యానం చేసేదాన్ని. ప్రతిరోజు ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి చేసేదాన్ని. అప్పుడు చాలా అద్భుతమైన అనుభవం కలిగేది నాకు. అదంతా నా భ్రమ ఏమో అని అనుకుంటా ఉంటుంది నేను. తర్వాత తెలిసింది అది భ్రమ కాదు, చాలా మంది చిన్నపిల్లలకు కూడా అటువంటి అనుభవాలు అక్కడ కలుగుతున్నాయని. ఒక జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు అందులోంచి ఒక డోర్ ఓపెన్ అయ్యేది. అమ్మవారు బయటకు వచ్చేది, నన్ను లోపలికి తీసుకెళ్ళేది. తనలాగే అలంకరణ చేసేది. ఒక చిన్న అమ్మవారి లాగా అలంకరణ చేసి కిరీటము, త్రిశూలము, నగలు, పట్టు వస్త్రాలు అన్నీ ధరింపచేసి తన పక్కన ఒక చిన్న సింహాసనం మీద కూర్చోబెట్టుకొని నాకు లడ్డూలు తినిపిస్తూ తను ఏదో చెప్పేది. కానీ ఏం చెప్పేదో ఆ వయసులో నాకు తెలీదు, ఇప్పుడు కూడా నాకేం గుర్తులేదు అదంతా. అలా జరిగేది ప్రతిరోజు. ఇదే తంతు నాకు. అలాగే ధ్యానం చేస్తూ వచ్చాను నేను. పెద్ద అయినా కూడా ఆ ధ్యాన సమయం అనేది నా నుంచి విడిపోలేదు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ఎంటర్ అవ్వడం అనేది 2004 నుంచి. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలే. నాకు వేరే సొసైటీల గురించి తెలీదు, వేరే ధ్యానం గురించి తెలీదు. పత్రిసారు, పిరమిడ్ ధ్యానం తప్ప వేరే తెలీదు. ఓకే, సో మరి పిరమిడ్ ధ్యానంలోకి మరి ఎలా వచ్చారు? కొన్నాళ్ళు తర్వాత ఇలా ధ్యానం చేస్తూ ఉండగా, చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నానని. పెళ్ళయిన తర్వాత నాకు బాబు పుట్టాక బాబుని ఒళ్ళో వేసుకొని ధ్యానం చేసేదాన్ని ప్రతిరోజు. ఆనాపానసతి ధ్యానమే చేసేవాళ్ళ? ఆనాపానసతి ధ్యానమే చేసేదాన్ని. ఓకే. అలా సైలెంట్ గా అలా కూర్చొని రోజు సాయంత్రం 6 నుంచి 6:30 వరకు చేసేదాన్ని. నా బాబు నా ఒళ్ళో నిద్రపోయేవాడు, లేకపోతే నన్ను చూస్తూ నా ముందు కూర్చునేవాడు. అలాంటి సమయంలో ఒకరోజు ఏమైందంటే నా తల సహస్రారం నుంచి ఒక వెలుగురేకి ఇలా ఆకాశానికి ఎగజిమ్మింది. నాకు విపరీతంగా భయం అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది, నా ప్రాణం పోతా ఉంది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. నా ప్రాణాన్ని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, నా చిన్న బాబుని ఎవరు చూసుకుంటారు? పెద్ద కుటుంబంలో నేను పెద్ద కోడలిగా ఉన్నాను. ఆ కుటుంబం ఏం కావాలి? దానికంటే ముందు నా బాబుని ఎవరు చూసుకుంటారు అన్న ఒక గొప్ప భయం అయిపోయి మానేశాను. ఎందుకంటే అక్కడ మనం ఈ అనుభవాలు పంచుకోవడానికి ఎవరు లేరు. నేను నా ఒక అనుభవం చెప్పినా దానికి సరిదిద్దే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి చెప్పాలో తెలియక మానేశాను నేను. అలా ఒక 4 సంవత్సరాల్లో దాకా బాగుంది. తర్వాత నాకు డస్ట్ అలర్జీ అనేది స్టార్ట్ అయింది. విపరీతంగా డస్ట్ అలర్జీ. ఎలా అంటే నీళ్లు 24 గంటలు 365 రోజులు ముక్కులో నీళ్లు కారుతూనే ఉంటాయి. కళ్ళు ఎర్రగా, ఒకవైపే పడుకోవాలి. ఎందుకంటే ఒక పక్కే ఊపిరాడుతుంది ముక్కు. ఉదయం లేవగానే విపరీతమైన తుమ్ములు, 50-60 దాకా తుమ్ములు. చాలా అనుభవించాను. బాధ భరించలేక ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా ఆపరేషన్ చేయాలి ముక్కుకు. ఆపరేషన్ అయినా కూడా మీకు కంప్లీట్గా 100% గ్యారెంటీ ఇవ్వము. 2 సార్లు ఆపరేషన్ అవ్వాల్సిందే, అయినా కూడా మీకు గ్యారెంటీ ఇవ్వమన్నా. ఆపరేషన్ చేసుకున్న అది ఇబ్బంది పడేదానికంటే అలాగే ఉందామని అలాగే ఉన్నా. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది త్రోటుకు తీసుకుంటుందంట. ఓకే. ఆ దగ్గు విపరీతంగా సంవత్సరం దాకా దగ్గు ఉండేది. చలికాలం వచ్చిందంటే ఆయాసం వచ్చేది. ఆయాసం వచ్చిన కూడా కూర్చునే ఉండాలి, పడుకోవడానికి లేదు. అంతగా బాధ ఉంటుందన్నమాట. ఇదేంది అలర్జీ ఒక్క ముక్కు కార దగ్గర నుంచి గొంతుకు ఈ యొక్క లంగ్స్కు తీసుకునింది కదా అని బాధ ఎక్కువైపోయి మా ఆయనకు రోజు కోరడమే. నాకేమనిపించేదంటే ఎక్కడన్నా ప్రశాంతంగా ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగల్ వదిలేసి మన ఫారెస్ట్లోకి, ఆ ప్రకృతిలోకి వెళ్ళిపోతే ఆ ప్రకృతి నుంచే నాకు సరి అయిపోతుంది అనే ఒక గొప్ప నమ్మకం వచ్చేసింది నాకు లోపల అనిపించేది. అలా అనుకుంటున్న ఒక
పరిస్థితిలో మా ఆయనకి రోజు అడగడమే, ఎక్కడైనా ఆశ్రమాలు ఉన్నాయేమో, మనకు దూరం, ఊరికి దూరంగా ఆ నదుల ప్రాంతాల్లో ప్రకృతిలో ఉంటాయి ఆశ్రమాలు, ఎక్కడైనా వదిలేసిరా నాకు, ఆశ్రమాలు వదిలేసిరా, ఎక్కడైనా సెర్చ్ చేయడం, అప్పుడు ఫోన్లు లేవు, యూట్యూబ్లు లేవు, ఎక్కడ చూసినా మనకు పేపర్లో దొరకాల, లేకపోతే మనమే వెతకాలి ఎక్కడో ఒక చోట. అలా వెతికే ఆ క్రమంలో మా పక్కింటి ఆమె చెప్పింది, కమలా ఇక్కడ ధ్యానం నేర్పిస్తారంట, వస్తావా అని. నా ప్రాణం లేచొచ్చింది, ధ్యానమా, ధ్యానం ఉంటేనే నా ప్రాణము, వెళ్దాం పద అని వెళ్ళిపోయాను. మా ఇంటికి 4 ఇళ్ళు అవుతలే, రోజు ఆ ఇంటి ముందు నుంచి ఎన్నిసార్లు తిరిగేవాళ్ళము, అయినా తెలుసుకోలేకపోయాను. అంటే అప్పుడు నేను రెడీగా ఉన్నాను కాబట్టే నాకు అందుబాటులోకి వచ్చింది ధ్యానం. నేను చేసే ధ్యానమే, అయినా అక్కడ గ్రూప్ మెడిటేషన్ జరుగుతూ ఉంది. రోజు ఉదయం 11 నుంచి 12 వరకు ధ్యానం జరిగేది. 12 నుంచి 12:30 వరకు మేడం ఏదో ఒకటి చెప్పేవారు. మీరు వినే ఉంటారు తిరుమలాదేవి మేడం అని. 2004లోనే ఆ మేడంకి ధ్యాన రత్నాన్ని అవార్డు ఇచ్చారు సార్. వాళ్ళ ఇంట్లో రోజు చేసేవాళ్ళం. అక్కడ వెళ్ళాక ఆమె అడిగింది, నీకు ధ్యానం తెలుసా అని. తెలుసు అన్నాను. అయితే చేసుకోపో అనింది. అంతే. నేను ఇప్పటికీ ఒక్కోసారి అనుకుంటాను, అలా అడిగినప్పుడు నేనెందుకు నాకు తెలియదు అని చెప్పలేకపోయినాను. ఆమె ఏమైనా గైడ్ చేసేదో ఏమో, నాకు అందుకే విజన్స్ రాలేదేమో, మేడం గైడ్ చేస్తూ ఉన్నప్పుడు విజన్స్ వచ్చేవేమో, ఇలా అనుకునేదాన్ని అనమాట. అక్కడ గ్రూప్ తో పాటు కూర్చొని ధ్యానం చేయడం మొదలెట్టాను. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలే. నాకు రోజు రోజు నా ఎనర్జీ పెరగడము నన్ను గమనించుకున్న. గ్రూప్ మెడిటేషన్ లో ఎంత ఎక్కువ ఎనర్జీ వస్తుందో నేను అక్కడ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే చేసేదాన్ని, ఇక్కడ అందరితో పాటు కూర్చొని చేస్తున్నా. ఎనర్జీ పెరగడము, నాలో ఎనర్జీ అప్పుడే బిందెలో నీళ్లు పడతా ఉంటే మనకు కనబడతా ఉంటుంది ఎంతవరకు నీళ్లు పెరుగుతున్నాయని. నాలో ఎనర్జీ ఎలా పెరుగుతూ ఉండదు అని తెలిసేది. నా నుంచి అలా బయటికి స్ప్రెడ్ అయ్యేది. అదంతా నాకు తెలిసేది అనమాట. నా వేళ్ల ద్వారా వైబ్రేషన్ తెలిసేది. ఎవరికైనా ఇలా టచ్ చేస్తే వాళ్ళు కూడా ఫీల్ అయ్యేవారు, షాక్ తగిలినట్లు ఇలా అంత ఎనర్జీ ఫీల్ అయ్యారన్నమాట. ఫీల్ అయ్యాను నేను. మరి మీకు ప్రాబ్లం తగ్గిందా మేడం? మీకు హెల్త్ ప్రాబ్లం ఉండేది కదా, అసలు ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నేను గమనించుకోలే. ధ్యానము ధ్యానము ధ్యానము, పని చేసుకోవడం ధ్యానం, అక్కడికి వెళ్ళేది గంట సేపే, ఇంటికి రావడము, పిల్లలు భోజనానికి వస్తారు, ఆ టైంకు తింటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ కూర్చోవడమే. 1 గంట సేపు స్వాధ్యాయం, బుక్స్ చదవడం కూడా చాలా పిచ్చి నాకు. స్వాధ్యాయం చేసుకోవడము, మా ఆయన వస్తారు, భోజనం చేస్తారు, 15 నిమిషాలు వెళ్ళిపోయేవారు ఆయన, మళ్ళీ ధ్యానం కూర్చోవడము, మళ్ళీ సాయంకాలం పిల్లలు రాగానే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తినేసి వాళ్ళకి తినబెట్టి మళ్ళీ ధ్యానం చేసుకోవడము, వంట చేసుకోవడం ధ్యానము, రాత్రి కూర్చోవడం ధ్యానము, ధ్యానము ధ్యానము ధ్యానము. సో మీ జీవితమే ధ్యానం అయిపోయింది. అయితే అంటే ఇలా మీకు ఎంతో అద్భుతంగా ధ్యానం చేసుకుంటున్నారు కదా మేడం. అంటే మనకి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో మరి యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు మొట్టమొదటిగా అసలు యజ్ఞము అనే పదం మీరు ఎప్పుడు విన్నారు? అసలు విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఈ యజ్ఞం అంటే ఏంటి అని ఎలాంటి ఆలోచనలు కలిగాయి? నాకు 2004లోనే మేడం గారి ద్వారా తెలిసింది. డిసెంబర్లో అప్పుడు 7 రోజులు జరిగేవి. డిసెంబర్లో ధ్యాన యజ్ఞం జరుగుతుంది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంవత్సరం జరుగుతూ ఉంది. ఈసారి సికింద్రాబాద్లో పెడుతున్నారు, మనం వెళ్తున్నాము, మరి మీరు వస్తారా అంటే, నేను ఫస్ట్ టైం కదా, మా ఆయన ఇంకప్పటికి ధ్యానంలో రాలేదు, ఇంకా అప్పుడప్పుడే వస్తున్నారు, 1 నెల రోజులు అవుతుంది. నన్ను పంపించారు మేడంతో పాటు. అప్పుడు ఆదోని నుంచి దాదాపు 100 మంది పైగా పోయాము. జింకానా గ్రౌండ్ లో ఒక రూమ్ తీసుకున్నాము. అందరూ ఆదోని వాళ్ళు అందరూ ఆ ఇంట్లోనే ఉన్నాం. దగ్గర వాకబుల్ డిస్టెన్సే మనకు ఆ గ్రౌండ్ కి. అంటే మీరు అనుకున్నారా యజ్ఞం అంటే ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ తో మీరు వచ్చారు? అదే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అప్పుడు ఏం తెలియదు. యజ్ఞం అంటే మేము ఏమనుకున్నామంటే గుళ్ళల్లో యజ్ఞాలు హోమాలు చేస్తుంటారు, అలాగే అనుకున్నా. యజ్ఞం అంటే అలాగే ఉంటుందేమో అనుకున్నా. దాని చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తారేమో అనుకున్నా. ఎందుకంటే ఏం తెలియదు మనకు అప్పుడు, కొత్తగా అన్ని వింతలే. ఇదేంతో మనం వెళ్ళామా, అప్పుడు 3:30కే వెళ్ళిపోయేవాళ్ళము. కింద కుర్చీలు అంతా ఉండేవి కాదు అప్పుడు, అందరు కింద కూర్చునే వాళ్ళు, లాస్ట్లో ఎక్కడో ఉండే కుర్చీలు. మనం తొందరగా వెళ్తేనే సీటు దొరుకుతుందని చెప్పేసి 3:30కి లేచి వెళ్ళిపోయి అక్కడ కూర్చునే వాళ్ళము. పత్రి సార్ ఆ ఫ్లూటు, ఆ మ్యూజిక్, అసలు మనల్ని మనము మర్చిపోయేవాళ్ళము. ధ్యానం అంటే ఇలా ఉంటుంది, ధ్యానం అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా. అసలు సంగీతము మనం రేడియోలోన చూసేవాళ్ళం అంతే, కానీ ఇక్కడ మనం లైవ్ చూస్తున్నాము. ఆ వైబ్రేషన్ మనం ఫీల్ అవుతున్నాము. ఒక సంగీతము వినిపిస్తూ ఉంటే ఇక్కడ లోపల నాట్యమాడుతూ ఉంది మన లోపల. ఎంత అద్భుతంగా అనిపించేదంటే, భోజనాల గురించి పక్కన పెడితే నేను అక్కడ ఉన్నన్ని రోజులు ధ్యానమే ఎక్కువ చేసుకున్నాను.
ధ్యానం ధ్యానం ఆకలి అయితేనే వెళ్ళేది భోజనానికి, లేదంటే ఏదో అక్కడ అప్పట్లో వరుసగా అవి కొటేషన్స్, ఇప్పుడు కొటేషన్స్ పెడుతున్నారు. అప్పుడు ఏవో ఏ మాస్టర్ ఒక జీవిత చరిత్ర పెట్టేవాళ్ళం. బుద్ధుడి జీవిత చరిత్ర నేను ఒక బుక్ పెన్ను తీసుకొని మొత్తం రాసుకున్నా. కొటేషన్స్ అన్ని కొటేషన్స్ కాదు మేడం, బుద్ధుడి చరిత్ర రాసుకున్నా. ఆయన బుద్ధుడు తన రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ధ్యానం చేసి బుద్ధత్వం పొందిన తర్వాత మళ్ళీ అలా వెళ్తూ జనాన్ని ఏ విధంగా వాళ్ళు పొలంలో పొలి చల్లుతా ఉంటే ఆ దిక్కులకి అర్థమేమే అని ఆయన చెప్పడము, అలా అన్నీ నాకు మొత్తం ఒక రోజంతా చదివాను. ఒక రోజు కాదు, నేను ఉన్నన్ని రోజులు మొత్తం అన్ని రాసుకున్నాను. బుక్ ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఓకే, నాకు చాలా అద్భుతం అనిపించింది, చాలా చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. ఓకే, అదేమంటే నాకు ప్రతి ధ్యాన యజ్ఞంలో ఒక గొప్ప అనుభవం అనేది కలుగుతున్నట్టు, ఏదో ఒకటి శరీర పరంగా కూడా అనుభవం కలుగుతుంది. నా స్థితిలో కూడా చేంజెస్ తెలుస్తుంది. అది నేను గమనించుకున్నాను ధ్యాన యజ్ఞంలో. ఇప్పుడు మీరు మొట్టమొదట అటెండ్ అయింది సికింద్రాబాద్ లో జింకానా గ్రౌండ్స్ లో జరిగింది. అదే యజ్ఞం అంటే మీరు ఏదో దాని చుట్టూ కూర్చొని ధ్యానం చేసుకుంటారు, అవన్నీ వేస్తూ దానికి డిఫరెంట్ గా పత్రి సార్ ఫ్లూట్ వాయిస్తూ స్టేజ్ మీద కూర్చొని అందరినీ కూర్చోబెట్టి సామూహిక ధ్యానం చేపిస్తారు. ప్రతి మాస్టర్ యొక్క చరిత్రలు అక్కడ ఉంటాయి అనేది ఫస్ట్ టైం అలా చూశారు. మరి మనకి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం పిఎంసి వాళ్ళు చేశారు లాస్ట్ ఇయర్, మొట్టమొదటిగా ఫస్ట్ టైం ప్రారంభమైంది. మరి ఒక తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఒక యజ్ఞం జరుగుతుంది అని విన్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది మేడం? అక్కడ అది పుణ్యక్షేత్రం ఒకటి, ధ్యానం ఒకటి, రెండు మేళవించినప్పుడు మరింత అద్భుతం జరుగుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనము ప్రతి సంవత్సరము చేస్తూ వచ్చాము, ధ్యానయజ్ఞంలో పాల్గొంటున్నాము, అనుభూతి పొందుతున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చి కూర్చోడా, అక్కడ ఆ సంగీతము, ఆ ఒక అన్నమయ్య పాటలు వెంకటేశ్వర స్వామి మీద పాడుతూ ఉంటే ఆ ఎనర్జీ ఆ ఒక చెప్పనలివి కాదు, నిజంగా చాలా అద్భుతంగా మేము ధ్యానం చేసుకునేది ఒక ఎత్తు అయితే ఆ ఆనందాన్ని అనుభవించింది ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. కిందటి సంవత్సరం జరిగిన యజ్ఞంలో, తిరుపతి యజ్ఞంలో మీరు పాల్గొన్నారు. అందులో మిమ్మల్ని ఎక్కువగా మీకు ఏది నచ్చింది మేడం? ధ్యానమా? 6 గంటలు ధ్యానం పెట్టారు, మరి 6 గంటల ధ్యానమా, కల్చరల్ ప్రోగ్రామ్సా, భోజనమా, మాస్టర్ల యొక్క విజ్డమా, పత్రిజీ సందేశాల, ఏవి మీకు? అక్కడ నాకు ధ్యానము నచ్చింది, ఆ సంగీతము నచ్చింది మేడం. అక్కడ కొంతమంది వాళ్ళ ఒక అనుభవాలు చెప్పారు, పిఎంసి గురించి చెప్పారు, పిఎంసి ఏ విధంగా వర్క్ చేస్తుంది చెప్పారు, అదంతా నచ్చింది మేడం. అదంతా. సో మరి ఇప్పుడు మీరు ధ్యానం నచ్చింది అన్నారు, ధ్యానానికి సంగీతం తోడైంది, అప్పుడు 6 గంటల ధ్యానము, మరి ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసుకునే ధ్యానానికి అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో 6 గంటలు సామూహిక ధ్యానం చేసేదానికి డిఫరెన్స్ ఏంటి మేడం? అంటే కొత్తగా వచ్చేవాళ్ళు కొంతసేపే కూర్చుంటారు, వాళ్ళు ఏదో ఒక కోరికతో, చాలా మంది నేను విన్నాను, ఏదో ఒక కోరికతో ధ్యానం చేస్తూ కోరిక తీరగానే మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు అలా మానేయకుండా రెగ్యులర్ గా చేస్తే మనం లైఫే మిరాకిల్ అయిపోతుంది. మనం ప్రతిరోజు మన జీవితంలో అద్భుతాలే చూస్తాం. అలాంటిది ఇంట్లో 1 గంట 2 గంటలు కూర్చుంటారు, మహా అంటే 3 గంటల కంటే ఎక్కువ కూర్చోలేదు. అక్కడ అంతమందితో అన్ని గంటలు చేసినప్పుడు మన స్థితి తప్పకుండా పెరుగుతుంది. అది మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆ సిట్టింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నా అనుభవము, స్టార్టింగ్ లో 3 గంటలు కూర్చునేదాన్ని, అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ధ్యానం కూర్చోవడమే. వచ్చిన తర్వాత కూడా నిన్నటి వరకు, నేను ఈ రోజు వరకు కూడా రాత్రి నా లాంగ్ సిట్టింగే పడుతుంది. 1-2 గంటలే నిద్రపోయేది, అలా జరుగుతుంది. సో ఇప్పటికీ మీరు 6 అవర్స్ పైన ధ్యానం చేస్తారు. ఒక 20 సంవత్సరాల పైన అవుతుంది మీరు ధ్యానంలో. 22 ఇయర్స్ అయినా ఇప్పటికీ 5-6 గంటలు కూర్చుంటాను. అలా మీరు ఇంట్లో చేసుకొని మళ్ళీ ఈ సామూహిక ధ్యానాలు, యజ్ఞాలు, యాగాలలో పాల్గొని అక్కడ కూడా 5-6 గంటలు ధ్యానం చేస్తాను. 5-6 గంటలు కాదు, ఇంకా ఎక్కువ. పిరమిడ్ లోకి పోయానంటే నాకు టైం కూడా గుర్తుండదు, చీకటి పడిన తర్వాత వస్తాను బయటకి. ఓకే. సో మరి తిరుపతి యజ్ఞంలో మీరు లాస్ట్ ఇయర్ పాల్గొన్నారు కదా మేడం, ఆ 6 గంటల ధ్యానంలో మీకు కలిగిన అనుభవం? ఇప్పుడు నాకు ఏ అనుభవము అంటే ఏం రావడం లేదు మేడం, అంత శూన్యమే, ఏముండదు, ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆ ఎనర్జీ ఫీల్ అవుతాను, ఆ చేంజెస్ తెలుస్తూ ఉంటుంది, వైబ్రేషన్ చేంజెస్ తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా మాస్టర్స్ వచ్చింది అలా తెలుస్తూ ఉంటుంది అంతవరకు. కానీ నాకు గొప్ప గొప్ప అనుభవాలు కూడా నేను కోరుకోలే.
స్టార్టింగ్ లో అనుభవాలు వస్తుంటే నేను ఇవి కాదు, నాకు కావాల్సింది ఇది కాదు, అసలైంది కావాలని వచ్చే వాటిని నేనే పోగొట్టుకున్నా. ఇప్పుడు రావడం లేదు నాకు. సో మరి అట్లా ఒక పుణ్యక్షేత్రంలో సామూహిక ధ్యానంలో కూర్చున్నప్పుడు హై ఎనర్జీస్ వస్తాయని చెప్తున్నారు కదా. మరి ఆ టైంలో మనం ఏదైనా ఒక సంకల్పం, అంటే మన స్పిరిచువల్ గ్రోత్ కవనియండి, ప్రాపంచికమైన దానికైనా ఒక సంకల్పం పెట్టుకుంటే తొందరగా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? తప్పకుండా అవుతుంది. మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఓకే, అది ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది నిన్ను కరెక్ట్ ఏది అవసరమో ఏది కాదో అన్నది నీకు నీవే నిర్ణయించుకోలేక చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏది అనుకున్నావో అది జరిగిపోతుంది నీ జీవితంలో. కానీ నువ్వు బయట ఏది కోరుకున్నా తప్పకుండా జరుగుతుంది. నేనేమంటానంటే ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. ఆ కోరుకునేది ఏదో సరైంది కోరుకో, సరికాని ఇప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, రకరకాల కోరికలు చాలా ఉంటాయి. కానీ మనకు సరైంది, మనకు అవసరమైంది అది కోరుకుంటే అది అది ఏది కోరుకున్నా తీరుతుంది. రావణాసురుడు ఏం కోరుకున్నాడు? అతను గొప్ప రావణ బ్రహ్మ కదా, అతను కోరుకున్నది తీరింది. కానీ అదే మంచి కోరుకుంటే, లోక కళ్యాణం కోసం కోరుకుంటే, అందరి బాగు కోసం, ఇప్పుడు నీవు ఎలాగైతే నువ్వు నీ స్థితిని పెంచుకున్నావో, ఒక ప్రశాంత స్థితిలో ఉన్నావో, ఏది జరిగినా బయటంతా ఒక బీభత్సం జరుగుతున్నా కూడా ఇక్కడ లోపల కూల్గా ఉందంటే ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది? ఆ స్థితి సంపాదించుకోవడానికి నీకు జ్ఞానం సహాయపడుతుంది. నీ సంకల్ప శక్తిని కూడా ఆ వైపుకి తీసుకెళ్లాలనేది నేను అంటాను. బాగుంది మేడం. సో మరి పత్రి సార్ గురించి చెప్పండి. పత్రి సార్ని నేను 2004లోనే మేడం గారు, నేను ఏ మేడంతో అయితే ధ్యానంలోకి వచ్చానో ఆ మేడం ఎమ్మెల్యేగా నిలబడ్డారు ఆదోనికి. ఆ మేడము ర్యాలీ చేశారనమాట ఇక్కడ. అప్పుడు సార్ వచ్చారు. అప్పటికి నేను ధ్యానంలోకి వచ్చి 40 రోజులైంది. ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను డైరెక్ట్ సారు స్టవ్ దగ్గర ఆలూ ఫ్రై చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళిపోయి సార్ దగ్గర డైరెక్ట్గా మా ఆయన్ని మా పిల్లల్ని తీసుకెళ్ళి అలా బయట నిలబెట్టి లోపలికి వెళ్ళిపోయాను వంట రూమ్లోకి. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఆయన వచ్చారు రండి అన్నాను. అందరూ అలా నిలబడిపోయారు. సార్ చాలా కోపం ఉండేది ఆయనకు. సార్ కొట్టేస్తారు. ఈమె అలా వెళ్ళి అడుగుతా ఉంది సార్ను, ఈమె భర్త ఏమన్నా గెజిటెడ్ ఆఫీసరా అలా అడుగుతా ఉందని. సార్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు అలా. అవునా, మీ ఆయన వచ్చారా, పద అయితే కలుద్దాం, ఇలా వచ్చేసారు. అలా సోఫా మీద సార్ పడుకున్నారు. మా ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాడు, నేను చేతిలో, మా పిల్లలు, మేము నలుగురు, మా పిల్లలు ఇద్దరు, మేమిద్దరము గంట సేపు సార్కు సేవ చేసుకున్నాము. సార్ మమ్మల్ని గుచ్చి చూస్తున్నాడు, కానీ పక్క వాళ్ళని అనుభవాలు అడుగుతున్నాడు. మాకేం అర్థం కాలేదు, కొత్త కదా. సార్ దగ్గర పోవడమే ఒక గొప్ప అదృష్టం అనుకున్నాము. వాళ్ళేమో సార్ కొట్టేస్తాడేమో అని అనుకున్న వాళ్ళు ఇలా కూలికి వచ్చేసాడు కదా అని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. సార్ వాళ్ళని అడుగుతున్నారు, మమ్మల్ని గుచ్చి చూస్తున్నారు. కానీ ఆ చూపులు పైన కాదు చూసేది, ఆ లోపల ఎక్కడో కుచ్చుకుంటున్నాయి. అది తెలుస్తా ఉంది. సార్ దగ్గర ఎప్పుడు పోయినా ఎన్నో చెప్పాలనుకుంటామా, ఒక్కటి గుర్తుకు రావు అసలు. అంత ఎంప్టీ మైండ్ అయిపోతుంది. సార్ అలా చూస్తున్నప్పుడు మనం కళ్ళల్లో చూస్తేనే లోపల ఏదో ఒకలాంటి భయము బగ్గుమంటుంది అనమాట. అలా అనిపించేది. కానీ ఆ సార్ మన లోపల నుంచే క్లీన్ చేస్తున్నారు అనేది మాత్రము బాగా అర్థమయ్యేది. పిఎంసి గురించి చెప్పండి మేడం. పిఎంసి మనకు 8 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను స్టార్ట్ అయ్యి. నందవరంలో గురు పౌర్ణమి రోజు సార్ అక్కడ పిఎంసిని ఓపెన్ చేశారు. అక్కడి నుంచి నిరంతరాయంగా పిఎంసి జరుగుతూ ఉంది. ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా దేశ విదేశాల్లో తిరిగినా ఎంతవరకు ప్రచారం జరిగిందో నాకు తెలియదు. కానీ పిఎంసి ద్వారా అతి తక్కువ సమయంలోనే మొత్తం ప్రపంచమంతా ప్రచారం జరిగిపోయింది. ప్రపంచం అంతా అయిపోయింది. ధ్యాన జగత్ అంటారు కదా, అది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లీన్ అయిన దాన్ని మళ్ళీ దగ్గరికి తీసుకోవడం, క్రోడీకరించుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ లో చెల్లా చెదురుకు అయిపోయి ఉంటాయి అన్నిటిని దగ్గరకు తీసుకుని కుప్పేసుకున్నట్లు. ఇప్పుడు అక్కడ పోయిన వాళ్ళు కొంత దూరం అయింటారు. ఎందుకంటే ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ ఒక్క త్రాటి మీదకి తెచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తోంది పిఎంసి అనేది నాకు అర్థమైంది మేడం. దాంతోపాటు పత్రిజీ ఫిల్మ్ వస్తూ ఉంది. ఆ పత్రిజీ ఫిల్మ్ కూడా
మరింత మందిని మనల్ని ఒక చోటికి చేరుస్తుంది, ప్రపంచమే వసుదైక కుటుంబం అవుతుంది అనేది దాన్ని మనము గట్టిగా నిర్ణయించుకోవచ్చు. వసుదైక కుటుంబము మన పత్రిజీ ఫిల్మ్ వచ్చిందంటే అందులో పిఎంసి అనేది చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. అందుకు థ్యాంక్ యూ పత్రి సార్కు, మన పిఎంసికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అయితే మరి ఇప్పుడు కూడా పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆగస్టులో యజ్ఞం జరుగుతుంది మేడం. సో మీ ఆదోని మాస్టర్స్ అందరూ చక్కగా ప్రచారం కూడా చేస్తున్నారు యజ్ఞం కోసం. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆదరిస్తారు. ధ్యానం అనేది ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, కూర్చుంటారు కూడా. ఇంతకు ముందు మనం 100 పల్లెలు తిరిగాం మేడం. ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ పెట్టారు కొన్ని సంవత్సరాల కిందట. అప్పుడు 100 పల్లెలు తిరిగాను నేను ఈ ప్రాజెక్ట్ లో. అప్పుడు ఉన్న రెస్పాన్స్ ఎలా ఉందో అందుకు 1000 పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూర్చుంటున్నారు, మనల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తున్నారు, అనుభవాలు పొందుతున్నారు. అది అలాగే కంటిన్యూ చేసుకుంటున్నారు. అప్పుడు వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తేసాయి. ఓకే. పల్లెల్లో కూడా చాలా చోట్ల పిరమిడ్స్ వచ్చాయి. ఇప్పుడు మేము అక్కడ పిరమిడ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు అప్పుడు వచ్చారు కదా అన్ని సంవత్సరాల కిందట, ఒక్కరున్నా 100 మంది వచ్చి క్లాస్ విన్నా ఒక్కరు నిలబడ్డారు. ఆ ఒక్కరి ద్వారా పిరమిడ్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ చాలా ఆనందం అనిపించింది. మేడం అప్పట్లో మీరు వచ్చారు కదా ధ్యానం చెప్పడానికి, మేము అప్పటి నుంచి ఇంట్లోనే చేస్తూ ఉన్నాము, ఇప్పుడు పిరమిడ్స్ కట్టుకున్నాము అని చెప్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది. ఒకసారి పత్రి సార్ని అడిగాను నేను, సార్ ప్రతి పల్లెకి వెళ్తున్నాము, మైక్ పట్టుకొని క్లాసులు ఏర్పాటు చేసి అంతా క్లాస్ చెప్తున్నాము, మళ్ళీ వచ్చేస్తున్నాము, అక్కడ ఒక సెంటర్ ఏర్పడాలి కదా సార్, అంతవరకనే మనం చెప్పాలంటే. అట్లా కాదు మేడం, వాళ్ళ చెవిలో ధ్యానం అనే పదం పడితే చాలు, మనం విత్తనాలు వేసేసుకుంటూ వెళ్ళడమే. అది సమయం వచ్చినప్పుడు మొలకెత్తుతుంది. కనీసం వాళ్ళు చనిపోయే సమయంలోనైనా అది ధ్యానం అనేది గుర్తుకొచ్చి వాడు నెక్స్ట్ జన్మకు ఉపయోగపడుతుంది. ధ్యానం అనే పదం చెవికి చేరాలి అంతే, ఇంకా మీరు దేని గురించి ఆలోచించొద్దండి అన్నారు అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది సార్, అప్పుడు అన్నప్పుడు మనకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుందో. అప్పుడు విత్తనాలు చల్లుకుంటూ పోతే ఇప్పుడు మొలకెత్తినాయి, ఇప్పుడు వస్తున్నాయి పిరమిడ్స్. ఆ ఒక్కరి వల్ల మొత్తం వాళ్ళ ఊరంతా కూడా ధ్యానమయం అయిపోతా ఉంది. మరి ఇప్పుడు తిరుపతి యజ్ఞానికి ఆదోని నుండి ఎంతమంది మాస్టర్స్ వస్తున్నారు? ఆదోని నుండి చాలా మంది మేడం. లాస్ట్ టైమే మనము దాదాపు 50 మంది పైగా వచ్చాము. ఇప్పుడు కూడా అంతకు పెరిగారు కదా ఇంకా ధ్యానులు. దాదాపు రిజర్వేషన్ కూడా అయిపోయింది. అయిపోతుంది మేడం, రిజర్వేషన్ గురించి ఆలోచించారు, వచ్చేస్తారు అంతే. బాగుంది మేడం. మరి నిజంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పులని, మీ కుటుంబాన్ని ఎలా ధ్యానమయం చేసుకున్నారని, యజ్ఞాలు యాగాలంటే ఏంటి, మరి ఒక తిరుపతి లాంటి దివ్య క్షేత్రం ఇలా జరుగుతున్న యజ్ఞంలో పాల్గొంటే మరి సమాజానికి ఎలా మంచి జరుగుతుంది, ఆధ్యాత్మికంగా మనం ఎలా ఎదగొచ్చు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన పత్రి సార్కు, పిఎంసికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి, ఈ ఒక సొసైటీలో మనము కూడా ఒక పాత్ర పోషిస్తున్నందుకు, ఆ ఒక అదృష్టం చిక్కినందుకు మనం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగబోతున్న అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.